ప్రియులారా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు గ్రంథము 12వ అధ్యాయాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి ప్రియులారా, నేను ఇంతకు ముందే 150 అధ్యాయాలు కలిగినటువంటి ఈ కీర్తనలు గ్రంథము గురించి పూర్తిగా వివరించడం జరిగినది. ఎవరెవరు ఎన్ని కీర్తనలు రాశారు, అదేవిధంగా ఈ కీర్తనలను ఎవరు ఎప్పుడు సమకూర్చారు అని చెప్పేసి, అంతేకాకుండా ఈ కీర్తనలు 5 భాగాలుగా విభజింపబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏ ఏ భాగంలో ఏ ఏ కీర్తనలు ఉన్నాయో అన్ని విషయాలను ఇంతకు ముందే వివరించడం జరిగినది. ఆ వాక్యము యూట్యూబ్లో ఉన్నది. ఎవరైనా ఈ కీర్తనలు గ్రంథం గురించినటువంటి ఇంట్రడక్షన్ని తెలుసుకోవాలంటే ఆ యొక్క వాక్యాన్ని విని దాని గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. చూడండి ప్రియులారా, ఈ సమయంలో మనము దావీదు భక్తుడు రాసినటువంటి 12వ కీర్తనను మనం ధ్యానించినట్లయితే, ఈ కీర్తనలో మనకు కనిపించేటువంటి విషయాలు ఏమిటి అంటే మాటలు కనిపిస్తూ ఉంటాయండి. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కీర్తనలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు మనుషులు ఏ విధంగా మాట్లాడుతారు, వారి మాటల్లో ఏ విధంగా మోసము దాగి ఉంటుందో, వారి మాటల్లో ఏ విధమైనటువంటి గర్వము ఏలుబడి చేస్తూ ఉంటుందో దావీదు భక్తుడు వివరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 5వ వచనం 6వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే దేవుని మాటలు ఎలాంటివో వివరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా 7, 8 వచనాలని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కీర్తనను ప్రారంభించినప్పుడు దావీదు భక్తుడు నేనొక్కనే మిగిలిపోయాను, భక్తి కలిగినటువంటి వారు, విశ్వాసం కలిగినటువంటి వారు ఏ ఒక్కరూ లేరు అనేటువంటి నిరాశతో ప్రారంభించినప్పటికీ ఈ కీర్తన పూర్తయ్యే సమయానికి నిరీక్షణతో ముగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయము చేస్తాడు, దేవుడు భక్తి పరులను కాపాడుతాడు, దేవుడు తన బిడ్డలను ఖచ్చితంగా రక్షిస్తాడు అని చెప్పేసి నిరీక్షణతో ముగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ కీర్తనలో ఉన్నటువంటి ఆ మాటలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని మాటలకు అదేవిధంగా మనుషుల మాటలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం మనకు కనిపిస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని రకాల మాటలు రాయబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి కొన్ని మాటలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి సామెతలు గ్రంథం నుంచి గనక మనం ఆలోచన చేసినట్లయితే మొదటి రకమైనటువంటి మాటలు సామెతలు గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉంటుంది. అక్కడ కత్తిపోటు వంటి మాటలు ఉంటాయంటండి. అంటే కొందరు మాట్లాడుతూ ఉన్నప్పుడు కత్తితో పొడిస్తే ఏ విధంగా బాధ కలుగుతుందో అలాంటి మాటలు మాట్లాడేవారు ఉన్నారంట. రెండో రకమైనటువంటి మాటలు ఎలాంటివి అంటే సామెతలు గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం ప్రకారం కళ్ళ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, మూడవదిగా మనం గమనించినట్లయితే సామెతలు గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే వట్టి మాటలు అంటే లేని మాటలు, ఉదాహరణకి రూమర్స్ స్ప్రెడ్ చేసేవారు, చూడండి అలాంటి మాటలు పుట్టించేవారు లేదా మాట్లాడేవారు కూడా ఉన్నారు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంటుంది, మృదువైన మాటలు మాట్లాడేవారు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం ప్రకారము సమయోచితమైన మాటలు మాట్లాడేవారు కూడా ఉన్నారు. అంటే ఏ సమయానికి ఏ మాటలు మాట్లాడాలా, ఎప్పుడు ఏ మాట అవసరం పడుతుందో అంటే సమయోచితమైనటువంటి మాటలు మాట్లాడేవారు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం ప్రకారం రుచిగల మాటలు, కొంతమంది మాట్లాడుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది, వినాలనిపిస్తూ ఉంటుంది, అలాంటి రుచి కలిగినటువంటి మాటలు మాట్లాడేవారు కూడా ఉన్నారు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనంలో మనం ధ్యానించినట్లయితే కొంతమంది మూర్ఖపు మాటలు మాట్లాడేవారు కూడా ఉంటారు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో కూడా యోబు భార్య యోబు భక్తుని దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా నువ్వు యథార్థతను విడువకై ఉంటావా, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని చెప్పేసి మూర్ఖంగా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, 8వదిగా మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం ప్రకారము కొంతమంది మితమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎంతవరకు మాట్లాడాలో,
అంతవరకే మాట్లాడుతూ ఉంటారు. మరికొంతమంది ఉంటారండి, వారు నోరు తెరిచారంటే నాన్ స్టాప్గా వారే మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువగా మాట్లాడేవారు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే సామెతల గ్రంథంలో మితమైన మాటలు మాట్లాడేవారు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడేవారు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. ఇంకా 9వదిగా మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథము 24వ అధ్యాయము 28వ వచనంలో మనం ధ్యానించినట్లయితే కొంతమంది మోసపు మాటలు మాట్లాడేవారు కూడా ఉన్నారు. అంటే హృదయంలో మోసాన్ని ఉంచుకొని పైకి ప్రేమతో మాట్లాడేవారు, లేదా మనల్ని మోసపరచాలి అని చెప్పేసి కూడా మాట్లాడేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. చూడండి ప్రియులారా, మనుషుల మాటలు ఈ విధంగా ఉంటే దేవుని మాటలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి దావీదు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే కీర్తనలు గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనంలో మనం ధ్యానించినట్లయితే దేవుని మాటలంట పవిత్రమైనవంట. అందులో అబద్ధములకు కానీ, మోసములకు కానీ, కపటానికి కానీ, ఎలాంటి చెడ్డవాటికి చోటు లేకుండా సత్యమైన మాటలు పలికే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనుషులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా ప్రతిరోజు అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. అయితే మన మాటలు ఏ విధంగా ఉన్నాయి? మనము మితముగా మాట్లాడే వారంగా ఉండాలా. మనము వినడానికి వేగిరపడాలి తప్ప మాట్లాడడానికి కాదండి. కానీ చాలామంది అనాలోచితముగా మాట్లాడుతూ ఉంటారు, అవసరం లేకపోయినా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక ఏమిటి అంటే విస్తారమైన మాటలలో దోషముండక మానదు. అంతేకాకుండా మనుష్యుడు పలికే ప్రతి విధమైనటువంటి మాటలకి, ఇంకా అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వ్యర్థమైన మాటలకు కూడా లెక్క చెప్పాలంట. కాబట్టి మన మాటలు పవిత్రంగా ఉండాల, మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల. చూడండి ప్రియులారా, కీర్తనాకారుడైనటువంటి దావీదు భక్తుడు ఈ కీర్తనని నిరాశలో ఉన్నప్పుడు ప్రారంభించినట్లుగా మొదటి వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి అని మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే దేవా నన్ను రక్షించు అని చెబుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే భక్తి కలిగినటువంటి వారు, దేవునికి భయపడేటువంటి వారు లేకపోయారంట. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారంట. అంటే ఇప్పుడు విశ్వాసంతో జీవించేవాడు, లేదా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు దావీదు ముందు ఎంతమంది ఉన్నారు అంటే దావీదు ఒక్కడే మిగిలిపోయినాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, దేవుడంటే విలువ లేకుండా, దేవుడంటే లెక్క చేయకుండా వారి ఇష్టానుసారంగా జీవించే మనుషుల మధ్యలో ఉన్నప్పుడు దావీదు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, భక్తి గలవారు లేకుండా పోయారయ్యా, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారు, నేను ఒక్కనే మిగిలిపోయాను, నీవే నన్ను రక్షించు అని చెప్పేసి ఆ దేవునికి కీర్తనను రాయడం ప్రారంభించినాడు, లేదా కీర్తనను పాడడం ప్రారంభించాడు. చూడండి ప్రియులారా, ఈ కీర్తనను ఆయన ప్రారంభిస్తూ ఉన్నప్పుడు నిరాశతో ఉన్నాడు, నేను ఒక్కనే మిగిలిపోయాను అని చెప్పేసి బాధతో ఉన్నాడు. దేవా నాకు తోడుగా నిలబడేవారు, నాకు సహాయము చేసేవారు ఏ ఒక్కరూ లేరు అని చెప్పేసి కృంగిపోతున్నటువంటి స్థితిలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే భక్తుల్లో ఎంతోమంది వారు ఒంటరి వారిగా మిగిలినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి మోషే జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇజ్రాయేలీయులందరూ ఒక ప్రక్కన ఉంటే మోషే ప్రవక్త ఒక్కడే ఒక ప్రక్కన నిలబడాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే అహబు రాజుతో పాటు యెజబేలుతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వారి వైపు నిలబడితే ఏలియా ప్రవక్త ప్రభువుతోనే మాట్లాడుతూ ఉంటాడు, అయ్యా నేనొక్కనే మిగిలిపోయాను, ఇక రాణి నా ప్రాణాన్ని కూడా తీయాలని చూస్తూ ఉన్నది, నన్ను కూడా చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నది, ఆమె చేతిలో చావడం కంటే నీ చేతిలో చావడం మేలు, నన్ను చంపే ప్రభువా అని చెప్పేసి నిరాశతో ప్రార్థించినటువంటి సందర్భం మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, యాకోబు భక్తుడు కూడా
ఏశావు 400 మందిని వెంట పెట్టుకొని తనను చంపడానికి వస్తున్నాడని చెప్పేసి అనుకున్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి మనుషులందరినీ, తాను సంపాదించినటువంటి ఆస్తి యావత్తును పంపించేసి ఒక్కడే మిగిలిపోయి దేవునికి ప్రార్థించినటువంటి సందర్భం మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. తన అన్నలే యోసేపును బానిసగా అమ్మివేసినప్పుడు ఐగుప్తు దేశంలో యోసేపు ఒక్కడే మిగిలిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒంటరిగా నిలబడడం చాలా కష్టంతో కూడుకున్న పనే, కానీ అలా నిలబడినటువంటి వారికి తెలుస్తుంది దేవుడే వారికి తోడుగా ఉన్నాడని చెప్పేసి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అంతకంటే ఏం కావాలండి? ఆ విధంగా నిలబడినప్పుడే కదా అర్థమయ్యేది నాకు తోడుగా ఎవరున్నారు, నాకు సహాయము చేసేది ఎవరు అని చెప్పేసి. ఆ విధంగా నిలబడిన ప్రతి సందర్భంలో ప్రతి వ్యక్తికి కూడా దేవుడు తోడుగా నిలబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ కీర్తనలో కూడా దేవుడే దావీదును ధైర్యపరిచినట్లుగా, దేవుడే దావీదును ఆదరించినట్లుగా, దేవుడే దావీదును నిరీక్షణలోనికి నడిపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇంతకీ భక్తి కలిగినటువంటి వారు, విశ్వాసంతో జీవించేవారు ఎందుకు గతించిపోయారు అంటే 3-4 వచనాల్లో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది. 2వ వచనంలో అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులనన్నింటినీ, బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనుష్యుల మాటలు ఏ విధంగా ఉన్నాయో దావీదు భక్తుడు స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క 2వ వచనం నుండి 4వ వచనం వరకు మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మనుషులు 3 రకాల మాటలు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుందండి. మొదటి రకమైనటువంటి మాటలు ఏమిటి అంటే మనుషులందరూ కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారంట, ఒకరితో ఒకరు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారంట. చూడండి ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే అబద్ధాలు ఆడితే దేవుడు ఒప్పుకుంటాడా అంటే అస్సలు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అబద్ధాలను ద్వేషించే దేవుడు, ఆయన సత్యవంతుడు, నేనే సత్యాన్ని అని చెప్పేసి ఆయన పలికినటువంటి మాట మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఆయనలో ఏ పొరపాటును చూపించి మేము ఆయనను బంధించాలి అని చెప్పేసి ప్రయత్నము చేస్తున్నటువంటి వారి మధ్యలో నిలబడి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి మాట, నేనే సత్యాన్ని, నేనే నిజాన్ని, నాలో అబద్ధానికి చోటు లేదు అని చెప్పేసి దేవుడు సగర్వంగా మాట్లాడినటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకే బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అబద్ధాలు ఆడే వారిని దేవుడే నాశనం చేస్తాడని రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథంలో అబద్ధాలు ఆడిన ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టలే, అందరికీ శిక్ష విధించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, అబద్ధాల వలన కలిగేటువంటి 13 నష్టాలు అని చెప్పేసి నేను ఇంతకుముందే ఆ వాక్యాన్ని వివరించడం జరిగినది. ఎవరైనా అబద్ధాలు ఆడుతూ ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని ఒకసారి వినండి. అబద్ధాల వలన మనం పొందుకునే నష్టాలేమిటో ఆ వాక్యాన్ని విని తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. చూడండి ప్రియులారా, అబద్ధాలు ఆడితే మరో 3 నష్టాలను మనం బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించినట్లయితే మొదటి నష్టం ఏమిటి అంటే కీర్తనలు గ్రంథము 63వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉన్నది. అబద్ధాలు ఆడే వారి నోర్లంట మూయబడతాయంట, దేవుడు వాళ్ళ నోర్లను మూసేస్తాడంట. 2వ నష్టం ఏమిటి అంటే కీర్తనలు గ్రంథము 101వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంటుంది. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు అని రాయబడి ఉంటుంది. అంటే అబద్ధాలాడే ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుట నిలబడలేరు, వారు నిలవకుండా నశించిపోవడానికి అవకాశం ఉంటుంది. 3వ నష్టం ఏమిటి అంటే సామెతలు గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంటుంది. కుటసాక్షి శిక్షనొందకపోడు, అబద్ధములాడువాడు నశించును అని రాయబడి ఉంటుంది. అంటే అబద్ధాలాడితే మనము నాశనం అవ్వడానికి అవకాశాలు ఉంటాయండి, దేవుని సహాయాన్ని పొందుకోలేం. కానీ దావీదు భక్తుడు కొందరిని గమనిస్తూ ఉన్నప్పుడు, ఆయన చుట్టూ ఉన్నటువంటి వారిని పరీక్షిస్తూ ఉన్నప్పుడు
మనుషులందరూ కూడా ఒకరితో ఒకరు అబద్ధాలాడేవారుగా ఉన్నట్లుగా కనిపించినది ఆయనకి. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుతూ ఉన్నారంట. హృదయంలోనేమో మోసాన్ని పెట్టుకొని పైకేమో ప్రేమతో మాట్లాడుతూ ఉన్నారంట. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే పొగుడుతూ ఉన్నారంట. లోపలంతా పగనుంచుకొని, లోపలంతా ద్వేషాన్ని పెట్టుకొని, లోపలంతా కల్మషాన్ని నింపుకొని పైకేమో ప్రేమతో మాట్లాడుతూ ఉన్నారు, పొగుడుతూ మాట్లాడుతూ ఉన్నారు, కపటముతో మాట్లాడుతున్నటువంటి మాటలు దావీదు భక్తుడు విన్నాడు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే 4వ వచనంలో రాయబడి ఉన్నది, మా నాలుకల చేత మేము సాధించదము అనుకుంటున్నారంట. మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడు, మాకు యజమానుడు అవసరం లేదు, మాకు దేవుడు అవసరం లేదు, ఎందుకంటే మా పెదాలతో మేము మాట్లాడుతూ ఉన్నాం, మా మాటలతో మేము సాధించుకుంటూ ఉన్నాము అని చెప్పేసి గర్వంగా మాట్లాడేవారు కనిపించారంట. అప్పుడు దావీదు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే 3వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా ఇచ్చకములాడు పెదవులనన్నింటినీ, బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయును. అలాంటి మాటలు విన్నప్పుడు, అలాంటి మనుషుల మధ్యలో ఉన్నప్పుడు దావీదు భక్తునికి అర్థమైపోయింది, భక్తి కలిగినటువంటి వారు ఏ ఒక్కరూ లేరు ఇందులో, దేవుని యందు విశ్వాసంతో జీవించేవారు ఏ ఒక్కరూ లేరు ఇందులో అని చెప్పేసి, నేను ఒక్కన్నైపోయాను అని చెప్పేసి నిరాశతో ఈ కీర్తనను ప్రారంభిస్తూ ఉన్నాడు. నా దగ్గరికి ఎవరైనా వచ్చి నేను ఒక్కనే మిగిలిపోయాను, లేదా నేను ఒక్కదాన్నే దేవుణ్ణి నమ్ముకున్నాను, మా కుటుంబంలో ఇంకా ఎవ్వరు మారలేదు, మారుతారన్న ఆశ కూడా లేదు, నాకు సహాయం చేసేవారు, నన్ను ఆదుకునేవారు, నన్ను నిలబెట్టేవారు ఎవ్వరూ లేరు అని చెప్పేసి బాధతో ఎవరైనా నా దగ్గరికి వస్తే, నేను రిఫర్ చేసేటువంటి అధ్యాయాలలో ఈ 12వ కీర్తన కూడా ఉంటుందండి. ఎందుకంటే దావీదు భక్తుడు కూడా నిరాశతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ కీర్తనను ప్రారంభించిందే ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను చూసినప్పుడు ఏ ఒక్కరిలో భయం లేకుండా, ఏ ఒక్కరిలో భక్తి లేకుండా, ఏ ఒక్కరిలో విశ్వాసము లేకుండా ఒకరితో ఒకరు అబద్ధాలు చెబుతూ, లోపలంతా ద్వేషముతో నింపబడి, లోపలంతా మోసముతో నింపబడి, పైకేమో ప్రేమతో మాట్లాడేవారు తన కళ్ళ ముందున్నప్పుడు, పొగడ్తలు మాట్లాడేవారు తన కళ్ళ ముందున్నప్పుడు, దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే విలువ లేకుండా గర్వంతో మాట్లాడే ప్రజల మధ్యలో జీవిస్తూ ఉన్నప్పుడు దావీదు భక్తుడు నిరాశతో ఈ కీర్తనను ప్రారంభించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దావీదు భక్తునికి ధైర్యాన్ని ఇచ్చింది, నిరాశలో నుండి దావీదు భక్తుడిని నిరీక్షణలోనికి నడిపించింది ఏమిటి అంటే 5వ వచనం 6వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని మాటలను ఆయన జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, ప్రభువు మాట్లాడినటువంటి మాటలు ఏమిటి అంటే అక్కడ రాయబడి ఉన్నది, బాధపడు వారికి చేయబడినటువంటి బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను. అంటే నేను ఇప్పుడే అలాంటి వారికి సహాయము చేయడానికి సిద్ధపడుతూ ఉన్నా, వారిని ఆదుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నా, వారిని నిలబెట్టడానికి సిద్ధపడుతూ ఉన్నా, వారిని బాగు చేయడానికి నేను సిద్ధపడుతూ ఉన్నా, నా సహాయాన్ని వారికి అందించబోతున్నాను అని చెప్పేసి ప్రభువు మాట్లాడినటువంటి మాటలను ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, చూడండి, నిరాశలో ఉన్నటువంటి వ్యక్తికి కావలసింది డబ్బులు కాదండి, కావలసింది ఐశ్వర్యం కాదండి, నిరాశలో ఉన్నటువంటి వారికి నేనున్నాను అనేటువంటి భరోసానిచ్చే మాట కావాలా, అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తులు కావాలా. ఆ మాటలు మాట్లాడినటువంటి ప్రభువును జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రభువు ద్వారా పలికినటువంటి ఆ మాటలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు భక్తునికి ఎంతో ఆదరణ, ఎంతో నిరీక్షణ, ఆయనకు ఎంతో నెమ్మది ఆయనకు కలిగినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 5వ వచనం చివరిలో రాయబడి ఉన్నది, రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉన్నది. నేను రక్షణను అనుగ్రహింపబోతున్నాను అని చెప్పేసి ప్రభువు పలికినటువంటి మాట
దావీదు భక్తునికి ఎంతో నిరీక్షణను కలిగించినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 6వ వచనంలో దేవుని మాటలు ఎలాంటివో తెలియపరుస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడినది, యెహోవా మాటలు పవిత్రమైనవి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనుష్యులు మాట్లాడినట్లుగా దేవుడు కపటముతో మాట్లాడాడు, మోసముతో మాట్లాడాడు. బింకములాడేవాడు కాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటిది అంటే, అబద్ధమాడలేని దేవుడంట. ఆయనకు చేత కాదు అబద్ధాలు ఆడడం. చూడండి, మనుషులకి వీలైనంత మట్టుకు, సాధ్యమైనంత మట్టుకు, ఇంకా మనం చెప్పాలంటే అవసరం లేకపోయినా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఆయన చెబితే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు. ఆయన ఏదైనా మాట ఇస్తే ఆ మాట నుండి తొలగిపోడు, ఆ మాట నుండి తప్పించుకోడు ప్రభు. వాక్యంలో రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట, ఆకాశము భూమైనా గతిస్తుందేమో కానీ దేవుని నోటి మాటలు గతింపవు. దేవుడు మాట ఇచ్చిండంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. ఆయన మాటల్లో అబద్ధాలకు చోటు లేదు, ఆయన మాటల్లో గర్వానికి చోటు లేదు, ఆయన మాటల్లో బింకములకు చోటు లేదు. ఆయన మాటల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మోసానికి కానీ, కపటానికి కానీ, ద్వేషానికి కానీ, ఎలాంటి చీకటి సంబంధమైనటువంటి విషయాలకి ప్రభువు మాటలకు చోటు లేదు. అందుకే దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి యథార్థవంతమైనవి, అవి సత్యమైనవి. దేవుడు ఇప్పుడు మాటిస్తూ ఉన్నాడు. బాధపడుతున్నటువంటి వారికి, దరిద్రతలో ఉన్నటువంటి వారికి సహాయము చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు, రక్షణను వారికి అనుగ్రహించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు అని చెప్పేసి దేవుడు మాట్లాడినటువంటి యథార్థమైనటువంటి మాటలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు భక్తునికి ఆయన నిరాశ నుండి తొలగిపోయి నిరీక్షణలోనికి వచ్చాడు. చూడండి, అందుకే ఆయన ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు, యెహోవా మాటలు పవిత్రమైనవి. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 2వ వచనం నుండి 4వ వచనంలో రాయబడినటువంటి మనుష్యుల మాటలకి, అంతేకాకుండా 5వ వచనం 6వ వచనంలో రాయబడినటువంటి దేవాది దేవుని మాటలకి ఎంత వ్యత్యాసం ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, మనుషులు మాట్లాడితే ఆ మాటల్లో కపటం ఉండడానికి అవకాశం ఉంటుంది, అబద్ధముతో కూడినటువంటి మాటలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మోసం చేయడానికి మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతూ ఉంటే మనం గుర్తించలేం, వారు మనల్ని మోసపుచ్చబోతూ ఉన్నారు అని చెప్పేసి. వారి ద్వారానే మనము నలగొట్టబడబోతూ ఉన్నాం, వారి ద్వారానే మనం బాధింపబడబోతూ ఉన్నాం, వారి ద్వారానే మనం మోసపోబోతూ ఉన్నామని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నప్పుడు గుర్తించలేకపోవచ్చు. చూడండి, కారణం ఏంది అంటే వారు లోపలంతా ద్వేషాన్ని పెట్టుకొని, మోసాన్ని పెట్టుకొని, పైకి వారంత ప్రేమను చూపించేవారు ఎవ్వరూ లేరన్నట్టుగా మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ దేవుడు ఆ విధంగా మాట్లాడేవాడు కాదు. ఆయన మాట్లాడితే ఖచ్చితంగా ఆ మాటను నెరవేరుస్తాడు. ఒక్కసారి ఆయన వాగ్దానం ఇచ్చినాడంటే ఏది ఏమైనప్పటికీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఆయన మాటలు పవిత్రమైనవి అని చెప్పేసి దావీదు భక్తుడు అందుకే తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు అని రాయబడి ఉన్నది. అంటే దేవుని మాటలను ఎంతమంది ఎన్నిసార్లు పరీక్షించినా ఆ మాటల్లో పవిత్రతనే కనిపిస్తుంది కానీ, ఆ మాటల్లో యథార్థతనే కనిపిస్తుంది కానీ, ఆ మాటల్లో సత్యమే కనిపిస్తుంది కానీ, ఆ మాటల్లో అబద్ధాలు కానీ, మోసములు కానీ, గర్వము కానీ, కపటము కానీ, లేదంటే పొగడ్తలు కానీ మనకు కనిపించవండి. ఆయన మాటలు పవిత్రమైనవి అని చెప్పేసి దావీదు భక్తుడు ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు. పవిత్రమైన దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిరాశలో నుండి నిరీక్షణలోనికి వచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 7-8 వచనాలని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. ఈ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు భక్తుడు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఆయనకు నిరాశను కలిగించిన దేవుని మాటలు ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ మాటల ద్వారా ఆయనకు భవిష్యత్పై నమ్మకము, అంతేకాకుండా నిరీక్షణ, ఆశాభావం కలిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, దేవా నీవు దరిద్రులను కాపాడుతావు.
వారిని విడిచిపెట్టే దేవుడు కాదు అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటిది అంటే, ఈ తరము వారైనటువంటి ప్రజలలో కొంతమంది దావీదు భక్తుని ముందట ఉన్నటువంటి వారు ప్రాముఖ్యంగా ఎలాంటి వారు అంటే, దేవుని భయం లేనటువంటి వారు, దేవుడు అంటే లెక్క లేనటువంటి వారు. పెదాలు మావి, మా మాటలతోనే మేము సాధిస్తాం, మాకు ప్రభువు ఎవడు అని చెప్పేసి విర్రవీగుతూ జీవిస్తున్నటువంటి ప్రజలు ఆయనకు ఎదురైతూ ఉన్నారు. కాబట్టి ఈ తరము వారిలో నుండి నిత్యము నీ అందు భయభక్తులు కలిగినటువంటి వారిని, దరిద్రులను నీవు కాపాడుతావు, నువ్వు ఖచ్చితంగా రక్షిస్తావు ప్రభు అని చెప్పేసి నిరీక్షణతో ఆయన మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, పరిస్థితులు ఎలాంటివైనా సరే దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ధైర్యం కలగడానికి, దేవుని యందు విశ్వాసంలో అభివృద్ధి పొందుకోవడానికి, భవిష్యత్పై నమ్మకం కలగడానికి, పరలోక రాజ్య వారసులం అని చెప్పేసి సంతోషం కలగడానికి అవకాశం ఉంటుందండి. పరిస్థితులు ఎలాంటివైనా సరే. ఒక సందర్భంలో కరీంనగర్లో మరియ మాస్టర్ వాళ్ళు సండే రోజు చర్చకు వచ్చినప్పుడు ఆ రోజున నేను చెప్పినటువంటి వాక్యం ఏంటిది అంటే, యోబు భక్తుని గురించి వివరించడం జరిగినది. వారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వీక్లో జరిగినటువంటి పరిస్థితులు ఏమిటి అంటే, వారు వేసినటువంటి పంట వరేసినారు. వాళ్ళు ఆ వరికి మొత్తం పురుగు పట్టేసిందంట. ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు చెప్పారంట, అమ్మ ఈసారి మీరు మొత్తం మునిగిపోయినట్లే, మీకు రాబడి రాదు, అసలు మీ పంటనే పండదు, మీరు మందు కొట్టి కూడా వేస్ట్, దాన్ని విడిచిపెట్టేయండి అని చెప్పేసి చెప్పారంట. అప్పుడు అస్టర్కి ఏం చేయాలో అర్థం కాలే. వారు అప్పు తీసుకొచ్చి మరీ పంట వేశారంట. ఇప్పుడు మేము అప్పుల పాలైపోయాం కదా, మా పరిస్థితి ఏమిటి అని చెప్పేసి వారు బాధపడుతూ ఉన్నప్పుడు వారికి జ్ఞాపకం వచ్చింది. ఏంటిది అంటే, సండే రోజు చెప్పినటువంటి వాక్యం జ్ఞాపకం వచ్చిందంట. యోబు భక్తుడు అన్నింటినీ కోల్పోయి చివరికి ప్రాణాలు కూడా ఉంటాయో ఉండయో తెలియనటువంటి స్థితిలోనికి వెళ్ళినటువంటి వ్యక్తికి దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని అనుగ్రహించినాడు కదా. ఇప్పుడు నా పంటకు దేవుడు తిరిగి జీవాన్ని అనుగ్రహించలేడా అని చెప్పేసి నమ్మకంతో ప్రార్థించడం ప్రారంభించినారంట. ఒక కొబ్బరి నూనె బాటిల్ తెచ్చుకొని నాకు ఫోన్ చేశారు. నాకు పంటకు మొత్తం పురుగు పట్టింది, దాంట్లో చల్లబోతున్నామని ఏం చెప్పలేదు, ఫోన్లో నేను ప్రార్థన చేశాను. వాళ్ళు చేసినటువంటి పని ఏంటిది అంటే, వాటర్లో ఆ ప్రేరాయలు వేసేసి ఆ పొలం మొత్తం చల్లినారంట. విశ్వాసంతో దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడన్న నమ్మకంతో దేవుని మాటలు వారికి జ్ఞాపకానికి వచ్చినప్పుడు వారి విశ్వాసంలో స్థిరపడి, మాకు దేవుడు ఉన్నాడు, ఇది మనుషులకు అసాధ్యమైనది, దేవునికి సమస్తము సాధ్యమే, మందు కొట్టినా కానీ ఈ పురుగు పోదు, మాకు రాబడి రాదు, మేము అప్పుల పాలవుతామని చెప్పేసి అందరూ మాకు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మేము దేవుని మీద విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తామని చెప్పేసి వారు ప్రార్థనలో ఉండి ఆ ప్రేరాయలు చల్లారంట. ఆ సంవత్సరం వారికి వచ్చినటువంటి పంట రాబడి, వారు పెట్టినటువంటి పెట్టుబడులు పోను కొంచెం మిగిలిందంటండి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అసలు పెట్టుబడి కూడా రాదు అన్నటువంటి పరిస్థితి నుండి కొంచెం మిగిలే స్థాయికి దేవుడు వారిని నిలబెట్టినాడు. ఎప్పుడు అంటే, కృంగిన స్థితిలో, దిగజారినటువంటి స్థితిలో, మాకెవ్వరు సహాయము చెయ్యలేరు అన్నటువంటి స్థితిలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, దేవునికి అనుకూలంగా ప్రార్థన చేసినప్పుడు దేవుని ద్వారా సహాయం పొందుకున్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు కూడా అదే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా దరిద్రులను కాపాడుతాడు. ఈ తరము వారి చేతిలో పడకుండా దేవుడు ఖచ్చితంగా భక్తి కలిగినటువంటి వారిని, విశ్వాసంతో జీవించే వారిని, దేవునికి అనుకూలంగా బ్రతికే వారిని ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడు అని తెలియపరుస్తూ 8వ వచనంలో కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఆలోచన చేసినట్లయితే, నరుల్లో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ తరము వారు ఈ విధంగా గర్విష్ఠులై నలుదిక్కులకు తిరుగులాడుతూ ఉన్నారు. ఇలాంటి వారి మధ్యలో మేము జీవిస్తూ ఉన్నప్పటికీ మాకున్నటువంటి నిరీక్షణ, మాకున్నటువంటి ఆశాభావం ఏమిటి అంటే, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మాకు సహాయం చేస్తాడు, దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మమ్మల్ని రక్షించుకుంటాడు అని చెప్పేసి నిరీక్షణతో ముగించినట్లుగా ఈ కీర్తన మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి,
ప్రారంభమేమో నిరాశతో ప్రారంభించినాడు. ఆయన ఈ కీర్తనను ముగిస్తున్నటువంటి సమయంలో దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఎలాంటి ప్రజలు మా ముందు ఉన్నప్పటికీ, ఎలాంటి మాటలు మేము వింటూ ఉన్నప్పటికీ, వారి చేతుల్లో పడకుండా మేము ఒంటరిగా జీవిస్తూ ఉన్నప్పటికీ దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. దేవుడు మాకు సహాయం చేస్తాడు. ఆయన మాట ఇచ్చిందంటే మాట తప్పే దేవుడు కాదా ఆయన అని చెప్పేసి నిరీక్షణతో ముగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నేనొక్కదాన్నే మిగిలిపోయానని చెప్పేసి బాధపడుతూ ఉన్నావా? దిగులు పడుతూ ఉన్నావా? నాకెవ్వరు తోడు లేరు, నాకు సహాయము చేసేవారు లేరు అని చెప్పేసి కృంగిన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే వాక్యం ద్వారా ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీకు తోడుగా దేవుడు ఉన్నాడంట. నీకు సహాయము చేయడానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడంట. ఎలాంటి మనుషులు నీ ముందు ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ, ఆ పరిస్థితుల్లో నుండి లేవనెత్తడానికి, ఆ మనుషుల చేతుల్లో పడకుండా తప్పించడానికి దేవుడు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడంట. నిన్ను ఆదుకోవడానికి, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను పరలోకానికి సిద్ధపరచడానికి దేవుడు ప్రణాళికను సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నిరాశతో ఉండకుండా విశ్వాసంలో స్థిరంగా ఉండి దేవునికి నమ్మకంగా జీవిస్తాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. దేవుని రాకడకు మనమందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.